వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడూ కూడా వీళ్ళు నీ లైఫ్కి పునాది లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళు లేకపోతే లైఫ్లో మనం అసలు ఎదగలేమన్నమాట. ఆ విధంగా మన లైఫ్ని ఎక్కడికో ఎదిగేలాగా చేసేటటువంటి మహానుభావులని కూడా చెప్పచ్చు వీళ్ళని. అసలు ఎవరు ఏంటి వీళ్ళ కథ అని అనుకుంటున్నారా? అదేనండి క్రిటిక్స్. ఎవరైతే మనల్ని విమర్శిస్తూ ఉంటారో వాళ్ళు. మనం అనుకుంటూ ఉంటాం, అరే వీళ్ళకి పని పాట లేదా, ఎందుకు ఇలాగ విమర్శిస్తూ ఉంటారు, ఒకళ్ళని ఎందుకు ఇలాగ బాధ పెడుతూ ఉంటారు అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటాం వాళ్ళని. కానీ అలా తిట్టుకోకండి. హ్యాపీగా అరే పని గట్టుకుని వాళ్ళ టైంని తీసుకుని మరి మన కోసం కేటాయించి అంత ఇదిగా మన గురించి మాట్లాడుతున్నారు అంటే ఎంత గొప్పవాళ్ళు వాళ్ళు. మనకి నచ్చిన వాళ్ళు కూడా, మనకంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా అంత టైం మన మీద కేటాయిస్తున్నారో లేదో, వీళ్ళు మాత్రం మనకి మంచి టైం ఇస్తున్నారా బాబు అని పాజిటివ్గా తీసుకోండి. ఎందుకు అంటున్నానంటే ఇలాగా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు లేకపోతే మనం లైఫ్లో ఎదగలేము కూడా. మన లైఫ్కి నిజమైన పునాదులు వేసేది వీళ్ళే అని కూడా చెప్పొచ్చు అనమాట. నేనైతే ఖచ్చితంగా అదే చెప్తాను. ఎందుకు ఇలా అంటున్నాను అని అంటే, అవును కదా, ఎప్పుడైతే వాళ్ళు మనల్ని విమర్శించడం మొదలు పెడతారో అప్పుడు మనకి మనం ఏంటి అనే ఒక క్వశ్చన్ మనకి మొదలవుతుంది. ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి అయితే మొదలవుతుందో ఆ ఆన్సర్ని అన్వేషించడంలో మనం పడతాము. ఎక్కడైతే మనకి ఆన్సర్ దొరుకుతుందో అక్కడ మన ఎదుగుదల మొదలవుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా విమర్శించే వాళ్ళని శత్రువులాగా చూడకండి. విమర్శించే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పండి. అయ్యా బాబు, నీ వాల్యుబుల్ టైంని నాకు ఇచ్చి మరీ నన్ను విమర్శించి మరీ నన్ను పైకి ఎదిగేలాగా చేశావు అని చెప్పేసి వాళ్ళని అప్రిషియేట్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా మనల్ని ఒక విమర్శ చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళలో ఆ క్వాలిటీ లేదు కాబట్టి మనల్ని చూసి వాళ్ళు ఈర్ష్య పడుతున్నారు, మనల్ని చూసి వాళ్ళు జెలస్ అవుతున్నారు. వాళ్ళలో లేదేదో ఒక క్రియేటివిటీ కానివ్వండి, కొత్త విషయం కానివ్వండి మనలో ఉంది కాబట్టి దాన్ని ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు అని చెప్పి గుర్తించండి. ఖచ్చితంగా ఇదే అన్నమాట. ఈ పాజిటివ్తో నువ్వు వెళ్ళావంటే లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. ఎక్కడికో వెళ్ళిపోతావు ఈ క్రిటిక్స్ వల్లనే. విమర్శల వలన రెండు ఉంటాయండి, ఏదైనా పాజిటివ్ నెగిటివ్. సో ఎవరైతే ఆ విమర్శని విమర్శలాగే తీసుకొని అక్కడతో కృంగి కృషించిపోయి ఆగిపోతారో అక్కడ వాళ్ళ ఎదుగుదల ఆగిపోతుంది, వాళ్ళ మనశ్శాంతి కూడా కరువైపోతుంది అనమాట. అలా కాకుండా వాళ్ళు అన్నారు కాబట్టి మనం ఇంకా ఎదిగి చూపించాలి, మనమేంటో చూపించాలని దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నవాడు ఎక్కడికో ఎదిగి చూపిస్తాడనమాట. కాబట్టి ఎప్పుడు విమర్శించేవాడిని విమర్శకుడులాగా తీసుకోకుండా నిన్ను పైకి ఎదగడానికి పంపించే ఒక ఆయుధం లాగా తీసుకో. నీ లైఫ్ వెనక్కి తిరిగి నువ్వే చూసుకుంటే ఏంట్రా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను అంత ఫీలింగ్ నీకు వస్తుంది. నాతో ఏకీభవిస్తే మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాంటి వాళ్ళ అనుభవం ఏదైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయండి.